జై భారత్ పార్టీ అధ్యక్షుడు మాజీ సిబిఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చాలా ప్రమాదమైన పరిస్థితిలో రాష్ట్రం చిక్కుకుంటుందన్నది మా అందరి అభిప్రాయం. కాబట్టి ఇటువంటి అద్భుతమైన అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు, తర్వాత వచ్చేసి విశాఖపట్నం రైల్వే జోను, వీటన్నిటి పరిష్కారాలు, ఆ తర్వాత అమరావతికి గిఫ్ట్ సిటీ లాగా ఏవైతే రాయితీలు ఇచ్చారో వాటిని కూడా తీసుకొస్తూ ఈ ప్రాంతాన్ని, రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు స్పెషల్ ప్యాకేజీ, వీటన్నిటినీ కూడా పూర్తిగా అమలు చేయాలని మా సాధన సమితి తరపున చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పురంధరేశ్వర్ గారిని, ఆ తర్వాత నరేంద్ర మోడీ గారిని కూడా మేము కోరుతున్నాము. కాబట్టి త్వరలో దీని గురించి ఒక నిర్ణయం తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్క విషయం అండి, రాష్ట్ర విభజనలో ఉమ్మడి రాజధాని కోల్పోయాం. మనం రాష్ట్ర విభజనలో ఉమ్మడి రాజధాని కోల్పోయాం. 10 సంవత్సరాల ఆఖరణ ముగిస్తే మనందరం ఎన్నికల దాంట్లో ఉన్నాం. ఇవాళ కనీస నిబంధనలు కొన్ని కావాలి. ఇప్పుడు అటు విశాఖపట్నం వెహికల్ హైదరాబాద్ వెళ్తే, హైదరాబాద్ వెహికల్ విశాఖపట్నం వెళ్తే మోర్ దాన్ 1 మంత్ ఉంటే ట్యాక్స్ కట్టాలి, లక్షల కొద్ది ట్యాక్స్ కట్టాల్సి ఉంది. దాని మీద ఎగ్జామ్షన్ ఇవ్వాల్సిందిగా, అలాగే మా తెలంగాణ ముఖ్యమంత్రి గారితో మాట్లాడవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే అమరావతి మీద కానీ మిగతా చోట్ల కానీ మా మీదనే కాదు, నా మీద పెట్టారు, వేధింపులు చేశారు. నా మీదని కాకపోయినా అనేక మంది మీద కక్ష సాధింపు చర్యలు ఏదైతే పెట్టారో ఆ కేసులు తీసేయమని కోరుతున్నాం. చేద్దాం, తయారు చేసి ఇద్దాం. తిరగకూడదు, మోర్ దాన్ 1 మంత్ తిరిగితే ట్యాక్స్ కట్టాలి.